వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి పనికిరాడు, అటువంటి పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో పనికిరాదు. అదేవిధంగా నేను రియల్ ఎస్టేట్ మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెట్టి అందరిని బెదిరించాడంట, మీరు మీటింగ్ రాకపోతే మీ సంగతి చూస్తా అని. అధికారంలో రాకముందే రియల్ ఎస్టేట్ వెంచర్లు మీటింగ్ పెట్టి బెదిరిస్తుంటే రేపు పొరపాటున దేవినేని బోండా ఉమా అనే వ్యక్తి కనుక ఇక్కడ పొరపాటున అతను వచ్చే పరిస్థితి లేదు, పొరపాటున కనుక తప్పు జరిగితే వాళ్ళని బతకనిస్తాడా? రియల్ ఎస్టేట్ మీటింగ్ అంట పెట్టి మీరు కనుక మాకు ఓట్లు అయిపోతే మీ సంగతి చూస్తాము, రేపు మీ అధికారంలో వచ్చేది మేమే అని చెప్పి బెదిరిస్తున్నాడు. అరే ఉమా, నీ చంద్రబాబు ఓడిపోతున్నాడు, నువ్వు ఓడిపోతున్నావు. ఈ బెదిరింపులు కన్నా బెదిరిస్తే మర్యాదగా ఉండదు. అలాగే నిన్న వైసీఎస్ మీటింగ్ పెట్టాడు. అక్కడ కూడా ఫోన్ చేసి మీరు రాకపోతే బెదిరిస్తూనే మీ అంత చూస్తాను బెదిరిస్తున్నాడు. కొంతమంది భయపడి మా వాళ్ళు కొంతమంది వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ నాకు ఒకటే చెప్పారు, అన్న మేము మీతో పాటు ఉంటాం, కాకపోతే ఒక పెద్ద గోండా అన్న, వీడికి మేము ఎదురు తిరగలేమన్నా అని. నేను వాళ్ళకి ధైర్యం చెప్తున్నా, ఈరోజు బోండా ఉమా అనే వ్యక్తిని గెలవనివని, ఇక్కడ గెలిచే సమస్య లేదు. ఇటువంటి రౌడీగాడిని, గోండాగాడిని, కబ్జాదారుణ్ణి, ఇటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గెలవలేను. కేసునేం చిన్ని కాదు కదా, చంద్రబాబు వచ్చినా కానీ బోండా ఉమా ఓటమి తథ్యం గ్యారంటీగా. ఎమ్మెల్యే వసంత్పై ఎంపీ కేశినేని నాని చిత్రులు. సర్నాల తిరుపతిరావు పక్కా లోకల్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక్కడ మా సర్నాల తిరుపతిరావు ఎన్ని ఓట్ల మెజార్టీతో 25,000 వస్తుందో. 25 ఓట్లు. గ్యారంటీయా? డౌట్ లేదా? మీరందరూ మాట ఇచ్చారు నాకు. 25,000 ఓట్లతో ఈయన మైలవరం వీరప్ప అవడం. మైలవరం వీరప్పను అవుతాడా? బుడిత్ అవుతాడా? మట్టిలో అవుతాడా? ఇసుకతో అవుతాడా? మీకు సేవ చేసుకుంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు. పక్కా లోకల్. నందిగా నుంచి వచ్చాడా? ఎక్కడి నుంచి వచ్చాడు? పక్కా లోకల్. సర్నాల తిరుపతిరావు అది. తిరువూరు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో సంచలన కామెంట్ చేసిన తిరువూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కొలికలపూడి శ్రీనివాస్. నేను ఒక దళిత కుటుంబంలో పుట్టా. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దళితులకి, మిగతా వెనుకబడిన వర్గాలకి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. లేదా ఈరోజు సమాజంలో పేదవాళ్ళ కోసం ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. మరి ఇన్ని చేస్తున్నా ఎందుకు పేదరికం తగ్గట్లేదో తెలుసా? చెడు అలవాట్ల వల్ల. సంపాదించిన ప్రతి రూపాయిని కాపాడి రూపాయిని 10 రూపాయలు చేసే జాతి ఎవరు? మీరు గమనించండి. ఈ రోజు ఈ దేశాన్ని నడిపేది మీరు కట్టే పన్నులు. ఈ ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడంటే కారణం మీరు కట్టే పన్నులు. మోడీ గారు లక్షల కోట్లు జిఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ జిఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాపారాల నుంచి వస్తుంది. మళ్ళీ నేను మొదటికి వెళ్తాను. నేను టీచర్ని కాబట్టి క్లాస్ చెప్పినట్టు చెప్తాను. 4 వర్ణాలు. మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత్ కృష్ణప్రసాద్ వెంటనే రాజీనామా చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైకాపా జిల్లా నాయకులు నల్లమోతుల ప్రసన్న బోస్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. నువ్వు చేసిందంత వ్యాపారం కదా, నాకు దేవుని మహేశ్వరకి వ్యక్తిగత కక్షలు లేవని ఈరోజు చెప్తున్నావు. నిన్నటిదాకా వాడు నీ అమ్మమ్మ కూడా ఏంటని చెప్పేసి ఎన్ని మాటలు మాట్లాడావు. నీ పిల్లల మీద ఒట్టేసావు, బూతులు మాట్లాడినావు, మళ్ళీ మాట్లాడావు. ఒక మాట కాదు, 2 మాటలు కాదు. నువ్వు మాట్లాడే మాట మీద, ఏ మాట మీద కూడా నువ్వు నిలబడ్డ దాఖలాలు లేవు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులకు కానీ, మైలవరం నియోజకవర్గ సాధారణ ప్రజలకు కానీ 2 ముక్కలు చెప్పదలుచుకున్నా. నందిగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు కానీ, వసంత కృష్ణప్రసాద్ కానీ గత 15 సంవత్సరాల కాలంగా మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులని, వసతులని, ఉద్యోగాలని, ఆర్థిక వ్యవహారాలని సమస్తం దోచుకున్నటువంటి ఈ నందిగామ నియోజకవర్గ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో, ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటైతే డచ్ కంపెనీ ఒకటి. ఎట్లాగైతే గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ కంపెనీ అనేటువంటి ఇంగ్లాండ్కి చేసిన కంపెనీలు భారతదేశం మీద పడి దోచుకుని వాళ్ళ వనరులు మొత్తం తీసుకెళ్లి ఇంగ్లాండ్కి దోచిపెట్టాయో, సరిగ్గా అదేవిధంగా
అటు దేనున మహేశ్వర గతంలో దోచుకుంటే ఆయన దోచుకున్నాడని చెప్పేసి తీసుకొచ్చి పెడితే ఈయన కూడా అదే కార్యక్రమం తీసుకొచ్చి చేశాడు. మొట్టమొదటిసారిగా జోగి రమేష్ గారి నేతృత్వంలో మైలవరంకి సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నం ముద్దుపేట అయినటువంటి జోగి రమేష్ గారి నేతృత్వంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని నాని గారి నేతృత్వంలో మైలవరం నియోజకవర్గానికి స్థానికుడు వెనకబడ్డ సామాజిక వర్గాలకు చెందిన నిరుపేద పార్టీ కార్యకర్త, పార్టీకి మొట్టమొదటి ఉన్నటువంటి సర్నాల తిరుపతిరావు గారిని ఈసారి అభ్యర్థిగా స్థానికుడిని పెట్టడం వల్ల మైలవరం నియోజకవర్గ పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా అతన్ని గెలిపించడం కోసం కంకణబద్దులై ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ ఏదైతే మళ్ళీ నేనే గెలుస్తానని చెప్తున్నాడో, రా ఒకసారి చూడు, ఆ జక్కంపూడి కాలనీకి వెళ్ళి మొన్నటిదాకా నువ్వు మాట్లాడ వ్యాఖ్యలు చూడు, ఈరోజు జక్కంపూడి కాలనీకి వెళ్ళి ఇదిగో నేను జక్కంపూడి కాలనీ వచ్చాను అని చూపించు. లేదు ఇబ్రహీంపట్నం టౌన్ రా, నువ్వు చూపించు. ఎవరో 4 ఓట్లు వేయించలేని చేత కానీ చవట దద్దమ్మల్ని 4 తీసుకొని పోయి నువ్వు అక్కడికి వెళ్ళి హైదరాబాద్ పోయి చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయ పార్టీలో చేరి ఏదో మైలవరం నియోజకవర్గంలో పెను సంచలనం వచ్చేస్తుందని నువ్వు అనుకుంటే పెను సంచలనం కాదు, సునామీ వస్తుంది. ఆ జగన్ అనే ఒక సునామీలో ఖచ్చితంగా నువ్వు కొట్టుకుపోతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలో వైసీపీ పార్టీల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశం ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ నాని హాజరయ్యారు. వాస్తవంగా బడుగు బలహీన వర్గాలు కూడా ఆయన ఒక దేవుడు పంపించిన వరమే. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మనం ముందుగా వెళ్తే అప్పుడు ఆరోగ్యశ్రీ ఎక్కడ పనిచేసేది కాదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ మందులుంటే మెడిసిన్ ఉండేది కాదు, మెడిసిన్ ఉంటే మందులు ఉండేది కాదు గత 5 సంవత్సరాల్లో. అప్పుడు ఆ ఇబ్బందులన్నీ చూసి ఆ పేదవాళ్ళు కేశినేని నాని గారికి చెప్తే టాటా ట్రక్స్ తీసుకొచ్చి కేశినేని నాని గారు ప్రతి ఒక్క గ్రామంలో ఏ గర్భిణీ స్త్రీకైనా సరే, ఏ చిన్న ఆపరేషన్ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఊరు గ్రామానికి టాటా ట్రక్స్ తీసుకొచ్చి తిప్పి అక్కడ ఒక సిబ్బందిని పెట్టి ఆ సిబ్బంది ఇంటింటికి తిప్పి ఆ సేవలు చేసిన వ్యక్తి కేశినేని నాని గారు. ఆ సేవలు అనేది ఎట్లా ఉండదంటే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారో సొంత ఆయన పార్లమెంట్ కి ఆయన 10 నిమిషం కూడా అట్లా ఆలోచిస్తా ఉంటారు కేశినేని నాని గారు. ఆ ఆలోచించబట్టే ఇక్కడి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను వచ్చినా గానీ ఆ తుఫాన్లో కూడా నిలబడి నిలబడ్డారంటే ఆ ఒక్క మంచితనమే ఈ కేశినేని నాని గారిది. అదే విధంగా నేను అనుకుంటా ఉండేవాడిని, మాకు ఎంపీలు ఎప్పటికప్పుడు వస్తా ఉన్నారు పోతున్నారు, కేశినేని నాని గారు వస్తే బాగుండు కదా అనుకునేవాడిని. కానీ మా అందరి కోరిక ఏమో కానీ దేవుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు మనకి కేశినేని నాని గారిని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. ఒకరు చెప్తా ఉన్నారు, ఇవాళ మొత్తంగా మనం అంతా కూడా కష్టపడి వెయ్యనక నిద్రపోకోకుండా వండనక కూడా అగ్గి వాళ్ళ ఏమి తెలియకుండా కూడా ఎర్రట మేనల్లో కూడా మన తోటిగా మన కోసం వచ్చారు, మన జగనన్న పంపించారని కష్టపడి మనం గెలిపించి ఒక శాసనసభ్యుని చేశాం. ఆ రోజున మనందరం కూడా నడుం కట్టాం. మనం ఏ రోజున కూడా ఆయన ఎప్పుడు కూడా మన వల్ల ఏ చిన్న కూడా విజయవాడలో బీసీ సంఘాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మైలవరం వైసీపీ ఇన్ఛార్జ్ తిరుపతిరావు హాజరయ్యారు. అండతో ఇవాళ 15,000 పైన 20,000 వరకు ఇంకెక్కడికెళ్తా తెలియదు. మీరందరూ ఆశీస్సులు ఇస్తే మీ బీసీలందరూ సామాన్య పేద వ్యక్తికి అది 50,000కి వెళ్ళినా ఆ మెజార్టీ ఆశీస్సులు లేదు. కాబట్టి మీరందరూ మన జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి పేద బీసీ వ్యక్తి, పార్టీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, పేదల పట్ల పేదల కష్టాలు పేదల బాధలో తెలిసినటువంటి, ఎందుకంటే ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి పేద వర్గాల నుంచి బీసీ వర్గాల నుంచి మీరందరూ కూడా చెప్పి అందరినీ కూడా మరి మా తిరుపతి రామారావు గారికి కూడా మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చిన అందరికీ మా బేబీ గారికి అందరికీ టీం అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.